ప్రజల వద్దకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టి అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతోంది. రేషన్ షాప్ డీలర్ నుంచి మొదలయ్యే ఈ దందా మిల్లులకు చేరి అటు నుంచి పొరుగు రాష్ట్రాలకు పాకుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరిహద్దుల్లో పట్టుబడుతున్న పీడీఎస్ బియ్యం దందాలో చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నాగార్జున సాగర్, నల్గొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రవాణా జరుగుతోంది. రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు చేరకముందే డీలర్లే అక్రమ దందాలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా పేదలకు అందాల్సినటువంటి పీడీఎస్ బియ్యం, ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టుకు చేరుకున్నటువంటి ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయకట్టు, నానాయకట్టు అనేటువంటి రెండు సాగు సంబంధించినటువంటి విస్తీర్ణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పర్టికులర్గా ఎందుకు నానాయకట్టు, ఆయకట్టు అంటే ఆయకట్టు పరిధిలో ప్రధానంగా పీడీఎస్ బియ్యానికి సంబంధించి దొడ్డు బియ్యం కనుక ఆయకట్టు పరిధిలో విస్తృతంగా సన్న బియ్యం కావచ్చు, ఇతర బియ్యానికి సంబంధించినటువంటి అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం అంటే ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యేటువంటి బియ్యం వినియోగదారులు తీసుకోకుండా నేరుగా డీలర్కే అమ్మడం, ఆ రేషన్ డీలర్కే అమ్మడం, రేషన్ డీలర్ ద్వారా మళ్ళీ పంపిణీలో ఉన్నటువంటి అక్రమార్కులు వాటిని కొనుగోలు చేయడం, వాటిని వివిధ మార్గాల ద్వారా నేరుగా అంటే వాళ్ళు షెల్టర్ పాయింట్లు ఎంపిక చేసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు తరలించి అటు నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రచారం, ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన పాటు అలాగే నల్గొండలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా గత కొన్ని నెలలుగా చూస్తున్నాం, ఏదైతే మిర్యాలగూడ దగ్గర ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వాడపల్లి దగ్గర అదే పనిగా పీడీఎస్ బియ్యం పట్టుబడుతుంది. అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మఠంపల్లి దగ్గర కూడా రెండు దాచేపల్లి కావచ్చు, మేలచెరువు మండలాల మధ్య ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ కావచ్చు, అలాగే కోదాడ దగ్గర ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ కావచ్చు, అలాగే ఇటు తిరుమలగిరి నుంచి తిరుమలగిరి కేంద్రంగా సూర్యాపేట నుంచి ఖమ్మం ద్వారా అటు కాకినాడ పోర్టుకు వెళ్తున్నటువంటి సమాచారం అనేక సార్లు కూడా సివిల్ సప్లై అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కావచ్చు, సివిల్ సప్లై అధికారులకు సంబంధించినటువంటి వారు కొంత రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమార్కులకు కొంత సపోర్ట్ చేయడం వల్ల ఈ దందా నడుస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, నానాయకట్టు పరిధికి సంబంధించి పెద్దగా దందా జరగనప్పటికీ కూడా ఆయకట్టు పరిధిలోనే ఈ సిస్టమ్ పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనికి సంబంధించి రైస్ మిల్లర్లకు సంబంధించి ప్రధానంగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. రైస్ మిల్లర్లకు సంబంధించి సిఎంఆర్ రైస్ సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, అలాగే పీడీఎస్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా కొనుగోలు చేసి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టడం, లేదంటే రెండో ఆప్షన్ ద్వారా అటు కాకినాడ పోర్టుకు తరలించేటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బార్డర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టయితే ఖచ్చితంగా పీడీఎస్ బియ్యం కావచ్చు, పేదలకు అందినటువంటి బియ్యం అక్రమ రవాణా కాకుండా ఉండేందుకు సరైన చర్యలు చేపట్టవచ్చు. అలాగే దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జిల్లావాసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఆయకట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏపీ తెలంగాణ బార్డర్లో జరుగుతున్నటువంటి బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరామెన్ సలీంతో అశోక్, హెచ్ఎం టీవీ, నల్గొండ జిల్లా. లబ్ధిదారుల వద్దే కేజీ 5 రూపాయలకు కొనుగోలు చేసిన బియ్యాన్ని దళారులకు 10 రూపాయలకు, అటు నుంచి మిల్లర్లకు 15 రూపాయలకు, రైస్ మిల్లల నుంచి పొరుగు రాష్ట్రమైన ఏపీలోని దామరచర్ల, నందిగామ, మాచర్ల, చిలకలూరుపేటలోని దళారులకు 20 రూపాయలకు అమ్మేస్తున్నారు. అటు నుంచి వివిధ పోర్టులతో పాటు ప్రధానంగా కాకినాడ పోర్టు ద్వారా అక్రమ దందా నడుస్తోంది. అయితే సివిల్ సప్లై, విజిలెన్స్, పోలీస్ శాఖ అధికారులు సరైన దృష్టి పెడితేనే బియ్యం అక్రమ రవాణా ఆగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంగా ఆసియా ఖండంలోనే రైస్ మిల్స్ పెద్ద ఎత్తున ఉండడం జరిగింది. ఇక్కడ ఈ రైస్ మిల్లులలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి రైతాంగం కూడా పూర్తి స్థాయిలో వడ్లను ఈ యొక్క రైస్ మిల్లకు తరలిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మిర్యాలగూడలో అన్ని రకాల జనాభా, అన్ని రకాల సామాజిక వర్గ ప్రజలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే రైస్ మిల్లులకి సంబంధించినటువంటి మిల్లుల యొక్క గోదాములని ఈ యొక్క పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపులకి అడ్డాగా మార్చుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే
రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయికి 2 రూపాయలకి కిలో చొప్పున కొనుగోలు చేసి వీటిని రైస్ మిల్లులలో దందాగా నడపడానికి అడ్డాగా చేసుకొని రీసైక్లింగ్ చేసి ఆ యొక్క రైస్ని మరియు ఇతర రాష్ట్రాలకి సందర్భోచితంగా ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ అత్యధికంగా రాబడి సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లులు అయితేనేమి, అదేవిధంగా రేషన్ దుకాణం పైన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా పలు సందర్భాల్లో కొన్ని కంప్లైంట్లు వస్తున్నటువంటి పరిస్థితులలో తరచుగా చేయకపోయినా అడుపుదడప తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లో దామరచర్ల ఉన్నటువంటి ఏదైతే బార్డర్ ఉందో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన బార్డర్లో అక్కడ ఉన్నటువంటి దాటే సందర్భంలో కొన్ని సందర్భాలు పట్టుబడడం జరిగింది. వారపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా మిర్యాలగూడ రూరల్ పరిధిలో కూడా కొన్ని సందర్భాలు పట్టుబడడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో నిరంతర పర్యవేక్షణలో చేస్తే సామాన్య ప్రజలకు న్యాయం చేకూరే విధంగా, అదేవిధంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని న్యాయమైన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా పైన అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో, డివిజన్ పరిధిలో టోటల్గా పీడిఎస్ బియ్యం అనేది పూర్తి స్థాయిలో అక్రమార్కంగా జరుగుతూ ఉన్నది. ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అక్రమ అర్జన కోసం ఇక్కడ రైస్ మిల్స్ మిర్యాలగూడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కువ ఉండటం వలన మరి ఆ పీడిఎస్ బియ్యాన్ని తక్కువ రేటుకు పేద ప్రజలకు అందవలసిన బియ్యాన్ని కొనుగోలు చేసి దళారులు మరి అదే మిల్లులలో స్టోరేజ్ చేసుకొని వాటిని మళ్ళీ పాలిష్ చేసేసి పూర్తి స్థాయిలో ఆంధ్రాకు కానీ చుట్టుపక్కల వ్యాపార వస్తువులకు కానీ అమ్మటం జరుగుతూ ఉన్నది. దీన్నంతా పూర్తి